ఆయన ఓ జిల్లాకు కలెక్టర్. అసలే ప్రాధాన్యత ఉన్న జిల్లా కావడంతో ఆయన రోల్ మరికాస్త పెరిగింది. అయితే ఇప్పుడు దాంతో పాటే వివాదాలు పెరుగుతున్నాయి. పేరుకు కలెక్టర్ అయినా అందరితో వివాదాలు ఆయన్ని నిత్యం చర్చల్లో వ్యక్తిగా చేస్తున్నాయి. సాధారణ ప్రజల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి ఉన్నతాధికారులు కూడా ఆయన వ్యవహార తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇప్పుడు ఇందుకీ ఎవరో జిల్లా కలెక్టర్? లెట్ us watch. కృష్ణా జిల్లా కలెక్టర్గా అహ్మద్ బాబు 2 ఏళ్ల క్రితం నియమితులయ్యారు. ఐఏఎస్ల విభజనతో ఇక్కడ ఉన్న రఘునందన్ రావు తెలంగాణకు వెళ్లడంతో అహ్మద్ బాబు కలెక్టర్గా నియమితులయ్యారు. మొదట్లో ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో ఈయన మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఆయన ప్రదర్శిస్తున్న దూకుడు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. ఈ పాస్ అమలు, ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విషయంలో కలెక్టర్ వ్యవహరించిన తీరుపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలొచ్చాయి. అయినా కలెక్టర్ తాను అనుకున్న విధంగానే నిర్ణయాలు అమలు చేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా అదే ఓవర్ స్పీడ్ తో ఆయన చేస్తున్న కొన్ని పనులు ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. కలెక్టర్ తీరుపై జిల్లా ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. తాము చెప్పే అంశాలు కనీసం పరిగణలోకి తీసుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. అయితే టెక్నాలజీ విషయంలో, టూరిజం విషయంలో ఈయన పనితీరుతో సీఎం సంతృప్తిగా ఉన్నారట. అందుకే ఆయన కలెక్టర్ను ప్రోత్సహిస్తున్నారట. దాంతో కలెక్టర్ ఎవరినీ లెక్క చేయటం లేదని ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వంశీతో వివాదం మొదలటంతో సీఎం వద్ద పంచాయతీ జరిగింది. ఇక పుష్కరాల సమయంలో బెజవాడలో దేవాలయాలను తొలగించే విషయం మరింత రచ్చగా మారింది. ప్రభుత్వం చెప్పిన దానికంటే కలెక్టర్ ఎక్కువగా రియాక్ట్ అవటం వల్లే తలనొప్పులు వచ్చాయని నాయకులు చెబుతున్నారు. ఆ విషయంలో కలెక్టర్ అహ్మద్ వ్యవహారంతో కొన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాన్ని సరిదిద్దుకోవటానికి కూడా ముఖ్యమంత్రి రంగంలోకి దిగాల్సి వచ్చింది. అదలా ఉంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కలెక్టర్ పై అధికారులను కూడా లెక్క చేయడం లేదట. ముఖ్యంగా డీజీపీ ర్యాంకుతో ఉన్న సిపి గౌతమ్ సవాంగ్తో కూడా సఖ్యతగా లేరని ప్రచారం జరుగుతోంది. ఇక పంచాయతీరాజ్ శాఖ బదిలీల విషయంలో కలెక్టర్ కలుగజేసుకోవటం కూడా చర్చనీయాంశంగా మారింది. సీఎస్ పిలిస్తే తాను సీఎం ప్రోగ్రాంలో ఉన్నానని కలెక్టర్ అహ్మద్ బదులిస్తున్నారంటే ఆయన వ్యవహార తీరు అర్థం చేసుకోవచ్చు. తాను ఒక జిల్లాకు ఉన్నతాధికారిని అనే విషయం మరిచి అంతా నా ఇష్టం అన్నట్టు అహ్మద్ వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదంతా ఇలా ఉంటూ తాజాగా సాధారణ జనాన్ని సైతం ఇబ్బంది పెట్టేలా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ నెల 29 వరకు జరిగే ఫెస్టివల్ కోసం ఫుడ్ కోర్టులు పెట్టాలంటూ తోపుడు బండ్ల వ్యాపారులను అధికారులు ఆదేశించారు. పెద్ద మొత్తాలు చెల్లించి తాము స్టాల్స్ కొనుగోలు చేయలేమని వారు చెప్పడంతో కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో వారి బళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో బాధితులు అర్ధరాత్రి బందర్ రోడ్డుపై ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. విషయం మీడియా ద్వారా సీఎంకు చేరటంతో సమాచారం తెప్పించుకున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కానీ వారిని ఇబ్బందులు పెట్టడం ఏంటంటూ చంద్రబాబు కలెక్టర్పై ఫైర్ అయ్యారట. మరోవైపు కలెక్టర్ ఆదేశాలతో అధికారులు తమను కూడా వేధిస్తున్నారంటూ వస్త్ర వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇలాంటి అధికారులు నలుగురు ఉంటే చాలు ప్రభుత్వం విమర్శల పాలవటానికి అని నేతలు చెణుకులు విసురుతున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండి వారి కష్టాలు తీర్చాల్సిన కలెక్టర్ స్థాయి అధికారులు ఈ రీతిగా వ్యవహరిస్తుండటంపై పెద్ద చర్చ జరుగుతోంది. చూడాలి ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా చక్కదిద్దుతారో.